చేస్తే ఖచ్చితంగా ఓకే. అది తెలంగాణలో ఉచితాలకే సక్సెస్ పట్టం కట్టారు, అంతేగాని అభివృద్ధికి కాదు. అభివృద్ధి అయితే కేసీఆర్ చేసిన అభివృద్ధిలో 10వ వంతు కూడా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేయలేదు, అది ఒప్పుకుంటున్న సత్యం కదా. ఇప్పుడు చూస్తే ఆల్రెడీ బిగిన్ అయిపోయింది కదా ఉచితాలు. అక్కడ అభివృద్ధి ఎక్కడ ఉంది ఇప్పుడు? ఏం కంపెనీలు పరిగెత్తుకొస్తున్నాయి ఇప్పుడు? సరే ఇప్పుడు తీసేయండి. అంతకుముందు జనాలను అయితే ఏదైనా ఒక ఎమోషన్, ఒక నెగిటివిటీ క్రియేట్ చేయాలన్నప్పుడు రెగ్యులర్ గా ఉన్న ఫినామినా నుంచి బయటికి తీసుకురావాలి. సింపుల్. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఈ మధ్య కాలంలో ఈ సామాజిక న్యాయం పేరుతో అభ్యర్థుల మార్పులు చేర్పులు, ప్రకటించిన లిస్టులు కూడా మార్చేయడం, ఈ ఎఫెక్ట్ కూడా ఏమన్నా ఉందా ఆయన వ్యాఖ్యలు వెనక? ఏమన్నా ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారు, లేదంటే ప్రతిపక్షం బలంగా ఉందేమో, కూటమి బలంగా ఉందేమో, అందుకని మార్పులు చేర్పులు చేస్తున్నారు, అందుకని ఓటమి ఖాయం, ఆ యాంగిల్ కూడా అసలు అదేం మాట్లాడలేదు కదా. అతను మాట్లాడింది డెవలప్మెంటల్ ఆస్పెక్ట్. బేసిక్ గా ఒకటి అలాంటి ఫార్ములాలు ప్రశాంత్ కిషోర్ తప్పడతాడని నేను అనుకున్నాను. ఎందుకంటే అసలు అట్లాంటి సోషల్ ఇంజనీరింగ్ నేర్పింది అతను. ఉత్తరప్రదేశ్ లో చేసింది సోషల్ ఇంజనీరింగ్ బీజేపీ, గుజరాత్ లో చేసింది అదే, మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో చేసింది. ముఖ్యమంత్రుల్లో బీసీలు ఎందుకు పెట్టారు అక్కడ? ఇప్పుడు హైయెస్ట్ బీసీ ముఖ్యమంత్రులు ఉన్నటువంటి పార్టీ బీజేపీ దేశంలో. హైయెస్ట్ బీసీ ముఖ్యమంత్రులు దాంట్లో ఇంక్లూడింగ్ ప్రధానమంత్రితో సహా అంతా బీసీలో ఉన్నటువంటి పార్టీ, అది అత్యధికంగా. కాబట్టి అట్లాంటి కాన్సెప్ట్ ఉంటది. ఇంకోటి అది తప్పు పట్టడు. ఆయన చెప్తున్నదల్లా ఏంటంటే ఉచితంగా ఇస్తే చాలదు, ఉద్యోగాలు కోరుకుంటున్నారు. ఆ ఉద్యోగాల పరంగా అయితే కనుక ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణకి అంటే కూడా ఆంధ్రలో బోల్డ్ ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగాల కాన్సెప్ట్. ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.